హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో ఈసీఈ ఫోర్త్ సెమ్ మైక్రో ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఎస్ఎస్ అండ్ షార్ట్స్ అండ్ ఈజీగా పాస్ అవ్వాలంటే ఏం టిప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో ఎవరు మిస్ అవ్వకండి. ఫస్ట్ అయితే మనం వెయిటేజ్ చూద్దాము. వెయిటేజ్ చూసిన తర్వాత యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ షార్ట్స్ అండ్ ఎస్ఎస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఓవరాల్గా వెయిటేజ్ ఎంత? 5. ఓకేనా? ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు మైక్రో ప్రాసెసర్స్ ఎన్ని మార్క్స్? 11 మార్క్స్. ఆర్కిటెక్చర్ ఆఫ్ 8086 ఎన్ని మార్క్స్? 22 మార్క్స్. థర్డ్ చాప్టర్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8086 14 మార్క్స్. అండ్ ఫోర్త్ చాప్టర్ ప్రోగ్రామింగ్ విత్ 8086 25 మార్క్స్. అండ్ ఫిఫ్త్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ మైక్రో ప్రాసెసర్స్ ఎన్ని? 9 మార్క్స్. ఇప్పుడు మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది హై వెయిటేజ్ చాప్టర్ ఏంటి? సెకండ్ చాప్టర్లో ఆర్కిటెక్చర్ ఆఫ్ 8086 ఉంది. దాంట్లో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, తర్వాత డిస్కస్ చేద్దాం. మీరు ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారు, జస్ట్ మాకు పాస్ అవ్వడానికి చెప్పండి అంటారు. సో వాళ్ళ వరకు ఏం చేస్తారు అంటే మీకు ఈజీగా ఉండడం అండ్ తర్వాత మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసే చాప్టర్స్ చెప్తాను. దాంట్లో మళ్ళీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే సెకండ్ చాప్టర్ ఎవరు మిస్ చేయకండి. ఓకేనా? సెకండ్ చాప్టర్ అండ్ ఫస్ట్ చాప్టర్ వెరీ వెరీ ఈజీగా ఉంటుంది. ఓకే, నేను చెప్తాను కదా ఎలా చదవాలో అలా చదవండి. డెడ్ ఈజీ ఉంటుంది, ఒక్క మార్క్ కూడా పోవడానికి స్కోపే ఉండదు. సెకండ్ చాప్టర్, ఫస్ట్ చాప్టర్ అండ్ దెన్ ఇన్స్ట్రక్షన్ సెట్. కొంతమందికి ప్రోగ్రామ్ విత్ 8086 డిఫికల్ట్గా ఉండొచ్చు. సో డిఫికల్ట్గా ఉందన్న వాళ్ళు కంప్లీట్గా లీవ్ చేయండి అని చెప్పను, బట్ ఓన్లీ ఇంపార్టెంట్ వర్క్ ఒకటే చూసుకోండి. అండ్ తర్వాత అడ్వాన్స్మెంట్స్ ఇన్ మైక్రో ప్రాసెస్ ఓన్లీ షార్ట్స్ వస్తాయి, 3 షార్ట్స్ వస్తాయి. ఓకేనా? ఇప్పుడు మీరు మైండ్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది అబౌట్ 3 చాప్టర్స్, ఫస్ట్ 3 చాప్టర్స్. ఓకే, ఫోర్త్ చాప్టర్ కూడా నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తానో వాటి వరకు ఒకటే చూడండి. ఓకేనా? ఇది కూడా మైక్రో ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది, ఏమంత కష్టంగా అయితే ఉండదు. ఫస్ట్ ఇంట్రడక్షన్ టు మైక్రో ప్రాసెసర్స్, ఇది ఈజీగా ఉంటుంది అన్నాను కదా. దీంట్లో మీరు ఎలానే చూడండి, ఏవైతే షార్ట్స్కి ఉంటాయో అవే ఎస్ఏకి వస్తాయి, ఎందుకంటే దీంట్లో ఉండేదే 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అది తప్ప వేరేది ఇవ్వడానికి ఛాన్స్ లేదు, స్కోప్ అంతకన్నా లేదు. ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ బేసిక్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ మైక్రో కంప్యూటర్ ఉంది కదా, అది మంచిగా చూసుకోండి. 1.2 వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. అండ్ తర్వాత 1.8 కంపేర్ అసెంబ్లీ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్, మెషిన్ లాంగ్వేజ్. ఓకేనా? తర్వాత డిఫైన్ ఫెచ్ సైకిల్, ఎగ్జిక్యూట్ సైకిల్, ఇన్స్ట్రక్షన్ సైకిల్ ఉంది కదా, ఇది షార్ట్స్కి అడగచ్చు ఆర్ ఎస్ఏకి అడగచ్చు, చెప్పలేం కదా. సో ఇంపార్టెంట్, ఒకసారి ఇవి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇవి ప్రిపేర్ అయిన తర్వాత టైం ఉంది అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఎందుకంటే షార్ట్స్ కూడా ఉన్నాయి కదా, సో వాటికి కూడా యూజ్ అవుతుంది అంటే ఏంటి అంటే 1.4 వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ అనమాట. అడ్రస్ బస్ అంటే ఏంటి? డేటా బస్సు, కంట్రోల్ బస్సు, క్లాక్ స్పీడ్, వర్డ్ లెంత్. దాని తర్వాత మీరు చదివేది 8086 మైక్రో ప్రాసెసర్స్ కదా, ఇది 8 బిట్. సో మీరు ఎక్స్ట్రా ఏం చేసుకుంటారు? 8 బిట్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? 16 బిట్ ఏంటి? 8 బిట్ అంటే ఏముంటుంది, 16 బిట్లో ఏముంటుంది, వాటికి డిఫరెన్స్ అవి ఒకటే చూసుకోండి చాలు. తర్వాత నీడ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ సెట్ కూడా ఎక్కువ అడిగారు, ఇవి చూడండి. ఓకేనా? అంత పెద్ద సిలబస్ అయితే ఏం లేదు దీంట్లో, ఇవే క్వశ్చన్స్ ఉన్నాయి. అయితే షార్ట్కి ఆర్ ఎస్ఏకి ఏదైనా అడగచ్చు. ఒకసారి ఏం అడగచ్చు అంటే 1.12 ఉంది కదా, మీకు అయినా ఇవి చదివరకున్నా నో ప్రాబ్లం, ఎందుకంటే ఛాయిస్ ఉంటుంది. మీరు ఫర్ సపోజ్ కంపారిజన్ చదివి కింద ఇది ఇచ్చారనుకోండి 1.12 కూడా, మీరు పైన ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం. అక్కడే మీకు మార్క్స్ అనేది వస్తాయి కదా, 8 మార్క్స్. ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, నేను చెప్పిన వరకు ఒకటి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? 3 చెప్పా, ఆ 3 మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? షార్ట్స్ అంటారా, ప్రీవియస్ ఇయర్గా ఎక్కువ రిపీట్ అయినవే చెప్పాను, అవి మాత్రమే చూసుకోండి. ఫస్ట్ చాప్టర్ క్లియరా? ఇప్పుడు సెకండ్ చాప్టర్ చూద్దాము. ఆర్కిటెక్చర్ ఆఫ్ 8086. దీంట్లో చాలా ఉన్నాయి, 1, 2 అని చెప్పడానికి రాదు, ఎందుకంటే దీంట్లో 2 వస్తాయి. మీకు ఇంటర్నల్ చాయిస్గా 4 క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు, అర్థమైందా? సో మీరు 2 రాయాలి. 2 అంటే చాలా ఉంటుంది కదా. ఫస్ట్ ఏం చూస్తారు అంటే డ్రా ద ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8086 అండ్ ఎక్స్ప్లెయిన్ ఉంది కదా, 2.2 వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది అస్సలు మిస్ చేయొద్దండి. అండ్ తర్వాత ఏంటి అంటే వర్కింగ్ ఆఫ్ ఏఎల్యూ 1, మ్యాక్సిమం అండ్ మినిమం 3, 2.14 ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇవి అస్సలు మిస్ చేయకు, ఖచ్చితంగా వస్తాయి. 4 అన్నాను కదా, 4లో 2 వచ్చే ఛాన్సెస్ ఇవే ఉన్నాయి. అండ్ దీని కాకుండా ఒకవేళ చెప్పలేం కదా, సో పిన్ డయాగ్రామ్ చూడండి, పిన్ డయాగ్రామ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇందాక మిస్ చేశాను. సో పిన్ డయాగ్రామ్ కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ తర్వాత 2.15 మీకు ఒకవేళ టైం ఉంది అనుకుంటే అప్పుడు చదవండి. ఇంకా దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ
ఎస్ఐకి ప్రిపేర్ అవుతారు కదా, దాంట్లో నుంచే షార్ట్స్ వస్తాయి. ఫర్ సపోజ్ నేను వర్కింగ్ ఆఫ్ AL1 కంట్రోల్ యూనిట్ అని అనుకో, ఇప్పుడు ఓవరాల్గా మీకు ఆర్కిటెక్చర్ తెలిసిందనుకో, ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ దాంట్లోనే కదా పార్ట్స్ ఉండేది. ఇవి ఏంటి వర్క్, నీడ్ ఆఫ్ బస్ కంట్రోల్ లాజిక్ అని, నీడ్ ఆఫ్ మెమరీ సెగ్మెంటేషన్ అని, అసలు సెగ్మెంట్ రిజిస్టర్స్ అంటే ఇంపార్టెన్స్ ఏంటి, ఏంటి అవి ఉంటాయి కదా. మీరు ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇవన్నీ ఒకసారి లైట్గా చూసుకోండి. దాని యొక్క పర్పస్ ఏంటి, ఎందుకంటే వాళ్ళు అడిగేది ఇంపార్టెన్స్ అన్న పర్పస్ అన్న సేమ్ ఆన్సరే కదా. సో అందుకు అలా చూడండి సెకండ్ చాప్టర్. ఇప్పుడు క్లియరా? ఓకే, ఇక్కడ స్టేట్ ది నీడ్ ఆఫ్ ఇంటరప్ట్స్ కూడా ఉంది, అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఉంది కదా. ఇన్స్ట్రక్షన్ సెట్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అర్థమెటిక్ అని, లాజిక్ అని, ఓకేనా, స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఇన్స్ట్రక్షన్స్, కంట్రోల్ ట్రాన్స్ఫర్. బట్ అన్నీ చదవాలా అంటే మేబీ చదవాలి, బట్ అన్నీ చదవాల్సిన అవసరం లేదు. అర్థమెటిక్ ఎక్కువగా అడిగింటారు, అర్థమెటిక్, లాజిక్, డేటా, ఈ 3 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఖచ్చితంగా వీటిలో నుంచే వస్తాయి. ఈ 3 పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. తర్వాత అడ్రసింగ్ మోడ్స్ చదవండి, చాలు, ఇట్స్ ఎనఫ్. నేను అన్నీ చెప్పట్లేదు, జస్ట్ ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చి అర్థమెటిక్, లాజిక్, డేటా, అండ్ తర్వాత 8086 అడ్రసింగ్ మోడ్స్, ఇవి చాలు. 4 క్వశ్చన్స్ చెప్పా కదా, ఇవే ప్రిపేర్ అవ్వండి. అండ్ తర్వాత షార్ట్స్కి ఏమడుగుతారు అంటే, నేను ఈ 3 ఎందుకు చెప్పాను, ఒకటి చెప్తే అయిపోతుంది కదా అని మీ డౌట్. ఎందుకంటే 3 మార్క్స్ కూడా అడుగుతున్నారు. లిస్ట్ అని అడుగుతారు. లిస్ట్ అంటే జస్ట్ మీరు వాటి నేమ్స్ రాస్తే సరిపోతుంది. అదే ఎక్స్ప్లెయిన్ అనుకో, వాటి గురించి ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అలా అన్నట్టు. ఓకేనా, ఇంకా మీకు ఆల్రెడీ తెలుసు ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ యొక్క స్ట్రక్చర్, ఆప్ కోడ్, ఆపరెండ్, అవి ఉంటుంది కదా, ఆర్ట్ వర్క్. అయిపోయిందా 4th చాప్టర్ కూడా, సారీ 3rd చాప్టర్ అయిపోయింది కదా. 4th చాప్టర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఎవరైతే మేము ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ వరకు మాత్రం చెప్తున్నా, రిమైనింగ్ వాళ్ళ అవసరం లేదు కూడా వాళ్ళు స్కిప్ చేయండి, నో ఇష్యూ. ఓకేనా, దీంట్లో 4.1 ఉంది కదా, 4.1 షార్ట్స్కి అడగచ్చు మోస్ట్లీ, 4.1, 4.2. అండ్ తర్వాత వీటిలో ఏ ప్రోగ్రామ్ అడుగుతారని క్లారిటీగా చెప్పలేదు. బట్ థియరీ క్వశ్చన్స్ అయితే ఏమున్నాయి అంటే 4.9, 4.10 అండ్ 4.6, ఇవి ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మేబీ ఒకవేళ వాళ్ళు థియరీ ఒకసారి చెప్పలేము, 2 థియరీ ఇచ్చారనుకో మీకు యూజ్ అవుతుంది. ఆర్ఎల్స్ మీకు షార్ట్స్ ఉన్నాయి కదా, షార్ట్స్ కన్నా యూజ్ అవుతుంది. ఓకేనా, సబ్రొటీన్ యొక్క నీడ్ మాత్రం ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో రిపీట్ అయింది. సో ఎవ్వరు మిస్ చేయకండి, సింపుల్గానే ఉంటుంది ఆన్సర్. ఓకేనా, జస్ట్ 3 పాయింట్స్ ఉంటుంది. సో 4.9 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ షార్ట్. తర్వాత 4.6, 4.9, 4.10, ఈ 3 థియరీ క్వశ్చన్స్. ఓకేనా, ఇంకా ఆల్రెడీ మీరు పైన డెఫినేషన్స్ నేర్చుకుంటారు కదా, షార్ట్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు 5th చాప్టర్లో నేను ఏం చెప్పాను, ఓన్లీ షార్ట్స్ అన్నాను కదా. షార్ట్స్ కూడా ఎలా అడుగుతున్నారు అంటే, ఫర్ సపోజ్ ఈ ఇయర్ ఏం అడిగారు అనుకుందాం, 3 అన్నారు అనుకో, ఇంటెల్ కోర్ i3కి, i5కి, i7కి డిఫరెన్స్ అడిగారు అనుకో, మీకు ఆల్రెడీ i3, i5 వచ్చింది, మీరు మంచిగా నేర్చుకున్నారనుకో, దాంతో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ డెవలప్ అయింటాయి కదా i7 అంటే, అలా కొంచెం గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అన్నీ బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. దాంట్లో ఏముంది, దీంట్లో ఎంత ఉంది, దీనికి దానికి ఎంత డెవలప్మెంట్ ఉంది, అలా చూసుకోండి, యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్గా ఇప్పుడు డిఫరెన్స్ నేర్చుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా ఇంపార్టెంట్ ఫీచర్స్ అడుగుతారు. మీరు డిఫరెన్స్ నేర్చుకుంటే ఫీచర్స్ కూడా రాయొచ్చు కదా, మళ్ళీ దీనికి సపరేట్ ఇక్కడ చూస్తే అన్ని టాపిక్స్ ఉన్నాయని ఎవ్వరూ భయపడకండి. ఓకేనా, డిఫరెన్స్ నేర్చుకోండి చాలు. డిఫరెన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఇండివిజువల్గా, ఇప్పుడు ఆల్రెడీ మీరు i3, i5 డిఫరెన్సెస్ నేర్చుకున్నారనుకోండి, వాళ్ళు ఇండివిజువల్గా ఏమడుగుతారు, లిస్ట్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్స్ అన్నారనుకో, మీరు ఏవైతే నేర్చుకున్నారో అవి అక్కడ రాయండి, అయిపోయి 3 మార్క్స్ వచ్చేసాయి. 3 మార్క్స్ ఏంటి, 6 మార్క్స్, ఈక్వల్గా 9 మార్క్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ కూడా అంతే, 32 బిట్కి 64 బిట్కి డిఫరెన్సెస్ అడిగారు కదా, ఆ డిఫరెన్సెస్తో పాటు ఇక్కడ ఫ్యూచర్స్ అని అడిగారు చూడండి. ఫ్యూచర్స్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, మీరు ఫ్యూచర్స్లోనే రాసేటప్పుడే ఎగ్జాంపుల్స్ 1, 2, 3 అనే రాస్తాం కదా. సో మీరు ఒక 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే 4 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి. అర్థమవుతుందా, ఈ చాప్టర్లో ఉన్న అడ్వాంటేజ్ అది. అండ్ తర్వాత 2 కాకుండా ఇంకా ఎక్కువ అడిగే ఛాన్స్ ఏముంది అంటే, అసలు పైప్ లైనింగ్ అంటే ఏంటి, పైప్ లైనింగ్ ఒకటి. అండ్ తర్వాత ఇక్కడ ఉంది కదా క్యాష్ మెమొరీ ఒకసారి చూసుకోండి అంతే. ఇంకా దీంట్లో అంత ఇంపార్టెంట్ అయితే ఇంకేం లేవు. ఇంకొకసారి సింగిల్ కోర్, డ్యూయల్ కోర్, ఇది ఉండేది 9 మార్క్స్, దాంట్లో కూడా రిపీట్ అయ్యేటివి ఇంక ఇవే చెప్పా కదా ఎలా నేర్చుకోవాలో. హైపర్ థ్రెడింగ్ ఒకసారి చూసుకోండి, పైప్ లైనింగ్ చూసుకోండి. అండ్ తర్వాత ఇక్కడ డిఫరెన్సెస్, ఇదొక క్వశ్చన్ కంప్లీటెడ్. ఓకేనా, మైక్రో ప్రాసెస్ కూడా మీరు అనుకున్నంత కష్టమైతే ఉండదు, ఒక్కసారి ఈజీ చిన్న లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ అర్థమైతే మీకు సబ్జెక్ట్ మొత్తం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా, ఇంకా మీకు ఫర్దర్గా ఏమన్నా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు మేక్ దెమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.
కీప్ వాచింగ్ రుచిటెక్ యూట్యూబ్ ఛానల్.